హైదరాబాద్ లో గత 6 ఏళ్లలో 1.9 లక్షల ఇళ్లను విక్రయించినట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియా తాజాగా విడుదల చేసిన 2025 ఎడిషన్ లో వెల్లడించింది. సిబిఆర్ఈ కేపీఎంజీతో కలిసి ఈ నివేదికను రూపొందించింది. 2024 నాలుగో త్రైమాసికం నాటికి రెసిడెన్షియల్ స్టాక్ 4.6 లక్షల యూనిట్లకు చేరిందని, దేశవ్యాప్త స్టాక్లో ఇది 11%తో సమానమని పేర్కొంది. హైదరాబాద్ నగరం జీపీసీలకు రెండో కేంద్రంగా ఉందని, ఉద్యోగ అవకాశాలతో వృత్తి నిపుణులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోందని, మునుముందు ఇవన్నీ గృహ డిమాండ్ మరింతగా పెరిగేందుకు దోహదం చేస్తాయని వివరించింది. ప్రీమియం ప్రాజెక్టులకు డిమాండ్ కొనసాగుతోందని తెలిపింది. 2030 నాటికి కార్యాలయం విస్తీర్ణం 200 మిలియన్ చదరపు అడుగులు దాటుతోందని అంచనా. 1.5 రెట్లు వృద్ధి ఉంటుందని నివేదిక పేర్కొంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మొదటి నుంచి మిడ్ ఎండ్ విభాగంలో నివాసాల కొనుగోళ్లే అధికం. 5 ఏళ్లుగా ఇది క్రమంగా మారుతూ వస్తోంది. మిడ్ ఎండ్ నుంచి హై ఎండ్, ప్రీమియం, లగ్జరీ విభాగాల్లో మార్కెట్ పెరిగిందని నివేదికలో తెలిపారు. సరసమైన బడ్జెట్ నివాసాలుగా 45 లక్షల లోపు, అలాగే 45 లక్షల నుంచి ₹1 కోటి లోపు ధరలు ఉండే ఇళ్లను మిడ్ ఎండ్ గా పరిగణించారు. ₹1 కోటి నుంచి ₹2 కోట్ల వరకు హై ఎండ్, ₹2 నుంచి ₹4 కోట్ల వరకు ప్రీమియం, ₹4 కోట్లు అంతకంటే ఎక్కువ ఖరీదైన నివాసాలను లగ్జరీగా వర్గీకరించారు.